నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. నేను స్వప్న. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల వరుసగా రాజకీయ నేతలే టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఈ మధ్య మాజీ ఐఏఎస్ ఇంట్లో ఐటీ ఎలక్షన్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేతలు పారిజాత నరసింహారెడ్డితో మొదలై ఈ దాడులు ఆ తర్వాత కేఎల్ఆర్, మంత్రి సబిత అనుచరులు జానారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి, కాంగ్రెస్ నేతలు గడ్డం వినోద్, వివేక్ ఇళ్ల కార్యాలయాల్లో సోదాలు జరిపారు. నిన్న అర్ధరాత్రి అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ పై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఓటమి భయంతో అధికార పార్టీ పోలీసులు ఐటీ అధికారులతో దాడులు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరి మొత్తానికి ఈ ఐటీ దాడులైతే ఎలక్షన్సే టార్గెట్గా, తెలంగాణ ఎలక్షన్సే టార్గెట్గా, అలాగే కాంగ్రెస్ నేతలే టార్గెట్గా ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. మొదటి నుంచి కూడా బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చేయాలి అంటే ఐటీ, ఈడీ, సిబిఐ దాడులకు తెగబడుతుంది అని చెప్తున్నారు. బీజేపీ ఏ ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉందో దానికి సంబంధించి అక్కడ బీజేపీ నేతలపైన ఎలాంటి దాడులు జరగవు. కేవలం అపోజిషన్లో ఉన్న స్ట్రాంగ్గా ఎవరైతే కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంటారో, పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారో ఆయా పార్టీల పైన ఐటీ, ఈడీ సోదాలకు బీజేపీ తెరలేపుతుంది అని చెప్తున్నారు. ఇవి ఈడీ, ఐటీ సోదాలు కాదు, మోదీ సోదాలు అని చెప్తున్నారు. ఇక ఏది ఏమైనా సరే అసలు ఈ ఐటీ, ఈడీ, సిబిఐ సోదాలు ఎందుకు కేవలం బీజేపీ తప్ప ఇతర పార్టీ నేతల మీదే జరుగుతున్నాయి? ఈ ఎలక్షన్స్ టైంలో ఇంతగా చేయడానికి గల కారణాలేంటి? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు ఉన్నారు. అలాగే మనకి కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందారెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకి పొలిటికల్ అనాలిసిస్, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. మరికొన్ని నిమిషాల్లో మనకి బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ అరవింద్ గారు యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. సందారెడ్డి గారు నమస్కారం. సందారెడ్డి గారు అన్మ్యూట్ చేయండి వాయిస్ మీది. చెప్పండి మేడం. సందారెడ్డి గారు, ఇక 2 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్న ఈ పరిస్థితుల్లో వరుసగా గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలని టార్గెట్ చేసుకుంటూ కూడా ఐటీ సోదాలు, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పొంగులేటి కానీ లేకపోతే ఇతర కాంగ్రెస్ నాయకులపైన, కీలక నేతలపైన ఈ యొక్క ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ ఐటీ సోదాలని ఏ విధంగా చూడొచ్చు అంటే అది ఎలక్షన్స్ ముందు ఎందుకు ఇంతగా ఐటీ సోదాలు చేయాల్సి వస్తుందంటారు? అంటే మేడం ఇప్పుడు బీజేపీకి ఇంకా రాష్ట్రంలో పని ఏం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పని ఏం లేదు, వాళ్ళు చేయాల్సిన అభివృద్ధి కూడా ఏం లేదు. ఖాళీగా ఉన్నారు కాబట్టి ఈడీ దాడులు చేస్తారు. చేయండి, తప్పేం లేదు. నేను అనేది ఏంటంటే ఇది నిరంతరం ఉండాలి. మీకు ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు ఎలక్షన్ల టైంలో మీ ఇక్కడ ఓడిపోతున్నామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి తొత్తు వాళ్ళకి వాళ్ళ కోసం ఏదో చేయడానికి కాదు. ప్రజాస్వామ్యంలో ఈడీ అన్నా, కోర్టు అన్నా ఇది చాలా రెస్పెక్ట్ అన్నమాట. కానీ ఆ రెస్పెక్ట్ లేకుండా బీజేపీ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు నేను చూసింది కదండి, ఎక్కువ శాతము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే వీళ్ళు ఈడీ దాడులు చేయడం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు ఈడీ దాడులు చేయలేదు అనుకుంటా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బాగా జాతీయ ఒక్కొక్క ఓటర్కి 2,000 రూపాయలు వస్తుంది. మరి అక్కడ వచ్చి చూడొచ్చు కదా. అక్కడ చూడకుండా వీళ్ళు చేసేసి ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ తిన్నదా. ఇప్పుడు రైతు బంధు అట, రైతు బంధు వేయండి, మేము కాదంటలేము. ఇప్పుడు మా మీద చెప్పింది కదా మేము అడ్డుకున్నామంటే మరి ఆయన అడ్డుకున్నాం, ఇవాళ కూడా అడ్డుకుంటాం కదా మేడం. ఇవాళ రేపు అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి అంటే ఎల్లుండి ఎలక్షన్ ఉంది కాబట్టి డబ్బులు వస్తున్నాయి అని వాళ్ళేమో కానీ ప్రజలు అట్లా అనుకోవట్లేదు. మా డబ్బులు మాకు ఇస్తున్నారు బాధ్యతగా. అవును, మీరు ఆల్రెడీ మేము రైతు బంధు ఇస్తాము, మేము అధికారంలో వస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు లేట్గా వేస్తున్నారు. ఆ ఒక్కరోజు ఎంతమందికి వేస్తారంటే భయం అనేది అయ్యి. లేకపోతే బీజేపీ పార్టీ అట్లా అంత ఈజీగా చేయలేదండి. వీళ్ళు కుమ్మక్క అయిపోయి ఎక్కడెక్కడ వీకున్నాం, ఎట్లా ఉంది అంటే మనకు మైనస్ ఏంటి అనేది చూసుకున్నారు వాళ్ళు. ఇప్పటికిప్పుడు అకౌంట్ వేసినంత మాత్రాన కారు గుర్తు కొట్టేస్తారో లేకపోతే బీజేపీ కొట్టేస్తారో నేనైతే అనుకోను. అది మేమనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేదండి. తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రావకాశం లాగా అయిపోయింది, అందరికీ తెలిసింది. అది అవన్నీ చూస్తా ఉన్నారు. ఒకసారి ఇంద్రమ్మ రాజ్యం చూసినాం అని చెప్పి ఈ ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ అధికారంలో పార్టీ కానీ బీజేపీ పార్టీ చెప్తుంది. ఏం చూసింది మీరు చేసిన
కంట్రిబ్యూట్ ఏముంది ఇక్కడ తెలంగాణలో బీజేపీ పార్టీ నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ వచ్చిన తర్వాత. ఇవాళ నేను అనేది ఏంటంటే మీరు ఒక్కసారి విలేజ్ వెళ్ళి చూడండి ఎంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయంటే, మేము ప్రజలకు దగ్గర అవుతున్నామని ఎక్కువ శాతం మొత్తం కాంగ్రెస్ లీడ్ చేయబోతుందని వందల సర్వేలు వేల సర్వేలు చేయించుకుంటాడు సెంటిమెంట్ తోనైనా, వేలు సర్వేలు తెచ్చుకున్నా కూడా కాంగ్రెస్ వస్తుంది. ఏ ఒక్క సర్వేనైనా ఎక్కడాంటనైనా తక్కువ వచ్చేసి బీఆర్ఎస్ అని చూపించుకోవడం ఏం లేదు. ఒకవేళ వాళ్ళ బీజేపీ పార్టీ వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ మనుషులను పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లను పెట్టుకుంటే అప్పుడు 90 వస్తాను వాళ్ళు అనుకోవచ్చు. కానీ వాస్తవంగా అధికారికంగా ఎవరు చూసినా కూడా కాంగ్రెస్. ఈ ఊపు చూస్తే వన్ సైడ్ అయిపోయిందమ్మా. మేము ప్రచారంలోకి వెళ్ళినా కూడా ఏది జరిగినా ఈడీ దాడులను వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. చూసిన వాళ్ళు ఇంకా తిరిగితే ఇంకా ఎక్కువైపోతుంది. ఇన్ని రోజులు లేని కాంగ్రెస్ మీద ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదా అండి? వాళ్ళకి తెలిసి ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి. ఎక్కడ ఉంటాయండి డబ్బులు? అంత సుఖపూసలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఒక్కొక్కరు నేను వీడియో చూపిస్తే ఒక్కొక్కటి 2,000 వస్తుంది. మరి వాళ్ళ మీద ఇంకో దాడి చేయించింది బీజేపీ పార్టీ. ఇక్కడ రండి సూర్యాపేట బీజేపీ పార్టీ కూడా ఎన్ని డబ్బులు వస్తుందో. ఎవడెవడు కాదండి, ఊరికే నిజంగా మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. మీరు కరెక్ట్ చేస్తే ఈ ఈడీ దాడులు, ఈ కాంగ్రెస్ వాళ్ళకు గెలుపు, ఈ ఓటు ఇవన్నీ ఎందుకుండేవి? నేను అనేది ఏంటి మేడం అంటే, ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కి ఎంత ఆస్తి ఉందనేది కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఇబ్బంది పెట్టేసి జనాలను భయాభంగా గురి చేసి వాళ్ళ మీద ఏదో జరిగిపోయింది. ఎక్కువ శాతం గెలిచే వాళ్ళ మీదే మీరు చూడండి. అక్కడ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ బాగా గట్టిగా ఉండి, బీఆర్ఎస్ పార్టీ లేకుండా క్యాండిడేట్ గట్టిగా ఉండి, ఇంకా అధికారం లేకపోతే నేను చచ్చిపోతాను, అధికారం లేకపోతే నేను ఉండలేను అన్నోడు ఉంటాడు కదా, వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈడీ దాడులు మీరు చూసిండ్రు. సబితా ఇంద్రారెడ్డి ప్లస్ వర్సెస్ కాంగ్రెస్ లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. లక్ష్మారెడ్డి గారు ఎప్పటి నుంచో ఆయన బిజినెస్ పర్సన్ అండి. మరి ఎప్పుడో ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ పాలేరులో కండాల ఉపేందర్ రెడ్డి గారు కూడా మరి బీఆర్ఎస్ నుంచి ఆయన కూడా కాంట్రాక్టరే. మరి పొంగులేటి గారు అంటే అది ఇంకా పెట్టిన పేరు, అది మన కొత్తతోనే వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు చేయించారు? ఒక రోజు 2 రోజులంతా అది చేసిన ఏకంగా మండల్స్ మొత్తం ఏకంగా ఏకగ్రీవంగా కూడా ప్రజలు మొత్తం ప్రమాదం బట్టి మీరు ప్లస్ చేస్తారు, మైనస్ ఏం లేదు. చేయదు అనట్లేదు. లా అండ్ ఆర్డర్ మీ దగ్గర తీసుకోవట్లేదు అనట్లేదు. లా అండ్ ఆర్డర్ అనేది ఎప్పుడు తీసుకోవాలో ఒక టైం, ఒక పద్ధతి ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు రైడింగ్ టైం పెడతారు కదమ్మా. వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళనీయకుండా, బయటకు వెళ్ళనీయకుండా, టీవీలలో వస్తుంటే ఇవి చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమైనా భయం ఉండదా? గౌరవం ఉండాలండి ప్రజాస్వామ్యంలో. ఒక వ్యవస్థ వెనుక గౌరవం ఉండాలి. భయం ఉండి ఇలా చెడ్డ పనులు చేయడం అనేది సమాజానికి మంచి పద్ధతి కాదు. ఓకే సంధ్యారెడ్డి గారు ఒక నిమిషం హోలో ఉండండి. అమర్ గారు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2022 మధ్యలో సుమారు 3010 సోదాలు నిర్వహించడం జరిగింది ఈడీకి సంబంధించి. వీటి మొత్తం కేసులుగా చూస్తే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడుతో పోలిస్తే సుమారు 27 రెట్లు ఈ సోదాలు అనేవి పెరగటం జరిగింది. మొత్తంగా 3010 కేసులు నమోదు చేస్తే, అన్ని సోదాలు జరిపితే ఆ కేసులు మొత్తంలో శిక్ష పడింది కేవలం 25 కేసులకు మాత్రమే. అయితే మరి ఇన్ని కేసుల్లో 25 ఈడీ కేసులకు మాత్రమే శిక్ష పడింది అంటే ఇది రాజకీయ కక్ష సాధింపు కాదు అంటారా? కావాలని చేస్తున్నవి కాదు అంటారా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి 3010 చోట్ల సోదాలు నిర్వహిస్తే 25 మాత్రమే ఎందుకు వెలుగులోకి రావడం జరిగింది? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? భయభ్రాంతులకు గురి చేయడానికా, లేకపోతే ఆ పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి, ఆ పార్టీలో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మీరు బీజేపీలోకి వస్తే మీ లైన్ క్లియర్ చేస్తామంటూ బెదిరించడానికా? ఎందుకు జరుగుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారికి, సంధ్యారెడ్డి గారికి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఈ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు కావాలంటే వాళ్ళ ఆన్లైన్లో సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ప్రతిరోజు ఒక 7-8 సోదాలు చేస్తారు. ఈడీ దేనికి పనిచేస్తుంది, ఐటీ దేనికి పనిచేస్తుంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎక్కడ క్యాష్ ఉంటే అక్కడికి ఈడీ వాలిపోతుందండి. లైక్ చుట్టూ ఈగలు వాలినట్టు. మీ ఇంట్లో క్యాష్ ఉన్నా, నా ఇంట్లో క్యాష్ ఉన్నా వచ్చేస్తారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాష్ ను సీజ్ చేస్తారు. ఆ తర్వాత ఆ క్యాష్ ఎక్కడిది, నేను బిజినెస్ చేస్తే క్యాష్ వచ్చిందా, లేకుంటే లేబర్ పేమెంట్స్ కు తీసుకున్నానా, లేకుంటే డ్రా చేశానా, లేకుంటే వేరే ఎవరైనా ఇల్లీగల్ మీన్స్ లో వచ్చిందా అనేది వాళ్ళు తర్వాత ఎంక్వైరీ చేస్తారు. సో ఈడీ అనే సంస్థ ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే, ఇప్పుడు గుట్టలుగా క్యాష్ ఒక టేబుల్ మీద పెట్టి ఒక ఎమ్మెల్సీని కొనేందుకు ప్రయత్నం చేసిన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరుగుతున్నదండి. అంటే క్యాష్ ఉంటుంది అనే దానికి అదే ఒక పెద్ద నిదర్శనం. నెంబర్ 1. నెంబర్ 2,
వెరీ వెరీ రీసెంట్లీ శంషాబాద్ లో వాళ్ళ కర్ణాటక మంత్రి గారు క్యాష్ ఇట్లా మొత్తం మీ ఆ వీడియో చూస్తే అసలు పరేషాన్ అవుతారు. మొత్తం క్యాష్ ఇట్లా భూమి మీద పరిచి ఉన్నది, ఇట్లా విదజల్లుతున్నారు క్యాష్, 500 రూపాయల నోట్లు. అలాంటి మొత్తం క్యాష్, ఆ పార్టీ అంతా క్యాష్, దాని పేరే క్యాష్ పార్టీ. సో అటువంటి కర్ణాటక నుంచి ఛత్తీస్గఢ్ నుంచి గుట్టలు గుట్టలుగా క్యాష్ బ్యాగులలో పెద్ద పెద్ద సంచులలో కోట్ల రూపాయలు తీసుకొచ్చేది ఎవరండి ఈరోజు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ పార్టీనే మీరు టార్గెట్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే అంత క్యాష్ గుట్టలు గుట్టలుగా తరలిస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి. ఇక రెండో విషయం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి వేరే రాష్ట్రం నుంచి రావాల్సిన పని లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా చెప్పింది, నా దగ్గరనే మొత్తం దేశంలో ఉన్న ప్రతి పార్టీకి ఇవ్వాల్సినంత డబ్బు నా దగ్గరనే ఉందే బాబు, నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా చేయండి అని కేసీఆర్ ఒప్పుకున్నారని ఒక ప్రముఖ పాత్రికేయుడు చెప్పిన విషయం, నేను చెప్తలేనది. అంటే దాని అర్థమైంది, ఈ రెండు పార్టీలు కూడా నా దగ్గర చాలా డబ్బు ఉన్నది, ఒకళ్ళేమో వేరే రాష్ట్రాల పక్క రాష్ట్రాల నుంచి డబ్బు తెచ్చుకుంటున్నారు, ఒకళ్ళేమో ఆల్రెడీ ప్రగతి భవన్ లోనో మరి ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారో నాకు తెలియదు ఎక్కడ పెట్టుకున్నారో అక్కడే ఉంది. సో మేము విచ్చలవిడిగా డబ్బులు పెట్టి ప్రజలను కొనేస్తాము. ఇది ప్రజలను అవమానం చేసుడే అండి. ప్రజలు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా బుద్ధి తక్కువ వాళ్ళు కాదు. ఈ రోజు ప్రజలు చాలా చైతన్యవంతులు అన్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని, మీడియా పుణ్యమా అని, మీలాంటి మీడియా ఛానల్స్ పుణ్యమా అని అందరికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఈ రోజు నువ్వు క్యాష్ పార్టీ చేస్తే గంట సేపట్లో మొత్తం వైరల్ అయిపోయింది. అది అందరు చూడట్లేదా? సదానంద్ పాటిల్ అనే ఆ మినిస్టర్ గారు వేసిన క్యాష్ పార్టీ. అమర్ గారు ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాల నుంచి డబ్బు తీసుకొస్తుంది అని చెప్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ కి పక్క రాష్ట్రం నుంచి ఇతరుల దగ్గర నుంచి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో చేసిన కొన్ని కామెంట్స్ వైజ్ మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ఎన్నికలు పెట్టినప్పటికీ కూడా అన్నిటికీ ఖర్చు పెట్టగల స్థోమత మా రాష్ట్రానికి ఉంది అంటూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఇవన్నీ కాకపోతే బీజేపీ వాళ్ళ దగ్గర అసలు డబ్బులే లేవా? బీజేపీ వాళ్ళ మీద ఐటీ సోదాలు, ఈడీ సోదాలు జరగలేవా? వాళ్ళ దగ్గర అసలు డబ్బులే లేవా? బీజేపీ నాయకులు ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిర్ధారించిన 35 లక్షల రూపాయల లిమిట్ లో మేము దేనికి ఖర్చు పెడతామండి? ఒక ప్రోగ్రామ్ చేయడానికి ఖర్చు పెడతాం. ఎందుకు? ఒక ప్రచార రథానికి ఖర్చు పెడతాము, లేకుంటే ఒక పాంఫ్లెట్ కొట్టడానికి ఖర్చు పెడతాము, పాంఫ్లెట్లు పంచడానికో స్టిక్కర్లు పంచడానికో ఖర్చు పెడతాము, లేకుంటే మా కండువాల కోసం ఖర్చు పెడతాము. అదంతా కూడా డబ్బు ఖర్చు పెడితేనే వస్తుంది. అదేంది ఇట్లా మనం మాయమంత్రం వేస్తే రాదు కదా. అవన్నిటికి కూడా డబ్బు ఖర్చు అవుతాయి, కానీ అది అలౌడ్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. దానికి మీకు కావాలంటే మా పార్టీ ఆఫీస్కి ఎవరైనా రావచ్చు. మేము మా అభ్యర్థులకు కూడా బై చెక్ ఉంటుంది. కావాలంటే అమర్ గారు పార్టీ కార్యాలయాల్లో డబ్బులు దాచుకుంటారా? పార్టీ కార్యాలయాల్లో డబ్బులు దాచిపెడతారా? చెక్ లో ఇస్తామండి. చెక్ అని చెప్తున్నా నేను, మీరు అర్థం చేసుకోవట్లేదు. చెక్ అంటే ఇట్లా చెక్ రాసిస్తారు, అంటే ఇన్ని డబ్బులు మీరు దీనికి ఖర్చు చేయండి అని ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసిన డబ్బులు అండి అవన్నీ. మేము చెప్పేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఇస్ యాక్సెప్టింగ్. ఓకే, ప్రతి ఒక్కరికి ఎలక్షన్ అమర్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఇంత ఖర్చు పెట్టాలి, ఈ లోపే నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టాలని చెప్తారు. ప్రతి ఒక్క పార్టీకి ఆ నిబంధనలు ఉంటాయి. కేవలం అది బీజేపీకి మాత్రమే వర్తించే నిబంధనలు కాదు, ప్రతి ఒక్క పార్టీకి ఉంటాయి. సో క్యాష్ లో గుట్టలు క్యాష్ మీకు ఏ పార్టీలో దొరుకుతుందండి? బీఆర్ఎస్ పార్టీలో దొరుకుతుంది, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో దొరుకుతుంది. మా దగ్గర అన్ని నార్మల్ పేమెంట్స్ ఉంటాయి. గూగుల్ పేలో పేమెంట్ చేస్తాము, చిన్న అమౌంట్లు ఉంటాయి. ఏముంటాయి మేడం? భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో నిర్మాణమైన పార్టీ. మీరు వీడియోలు కూడా ఈ మధ్య కాలంలో వైరల్ అయిన వీడియోలు చూడొచ్చు. మా కార్యకర్తలందరూ వాళ్ళ డబ్బాలలో వాళ్ళే లంచ్ తీసుకొని, నేను కూడా నా పొద్దున్నే బాక్స్ తీసుకొని నేను వెళ్తాను. ఇట్స్ ప్రాక్టీస్. అది మాకు ఒక చిన్నప్పటి, అంటే మేము ఈ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి, లేకుంటే మేము ఆర్ఎస్ఎస్ శాఖ వెళ్ళినప్పటి నుంచి కూడా అది ఒక ప్రాక్టీస్. అది ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా మా బాక్సులు మేము అన్నమో లేకుంటే చపాతీయో తీసుకొని వెళ్ళడం అనేది అది ప్రాక్టీస్. కావాలంటే మీరు ఏ కార్యకర్తనని అడగండి, మీరు ర్యాండమ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళారనుకోండి వేరే ఊర్లలో, అంటే ఈ ఊరు నుంచి పక్క ఊరుకో లేకుంటే ఒక 10 కిలోమీటర్స్, మీరు ఎవరిని అడగవచ్చు. సో భారతీయ జనతా పార్టీకి మీరు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న నేను ఆర్ఓ ఆఫీస్లో ఉన్నాను. ఆర్ఓ ఆఫీస్లో ఆర్ఓ గారు చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే జనాలు సైలెంట్ గా ఏం ప్రాబ్లమ్స్, అంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు జరగట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళందరు డబ్బులతో వచ్చిన జనాలు అనమాట.
అదే అక్కడ చాలా రెస్పాన్సివ్ గా క్రౌడ్ మోడీ 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 అంటున్నారంటే వాళ్ళందరూ సిద్ధాంతం కోసం ప్యాషనేట్ గా మోడీ భక్తుల్లాగా వచ్చినట్టు. నిన్న మీరు Okay. నిర్మల్ సభ ఇంకో సభ చూసినా దే ఆర్ ఆల్ వాళ్ళందరూ కూడా మోడీ గారి మీద ఉన్న విశ్వాసంతో, అభిమానంతో, ప్రేమతోని వాళ్ళు జనాలు లక్షల మంది వచ్చి ఈ రోజు ఎస్ భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి ఈ రాష్ట్రంలో, అప్పుడే ఈ రాష్ట్రం యొక్క గడ్డు పరిస్థితి నుంచి బయటపడుతుంది, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి వస్తుంది, పెనం మించి పొయ్యిలో పడ్డట్టు ఇప్పుడు ఈ దుర్మార్గపు రాక్షస పాలన నుంచి ఇంకొక రాక్షస పాలనలోకి అంటే కాంగ్రెస్ పాలనలోకి వెళ్తే మళ్ళీ చీకటి రోజులు వస్తాయి, మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తారు. మరి ఓకే అమర్ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. రామ్మోహన్ గారు, ఇక్కడ మనకు అమర్ గారు చెప్పేది చూసినట్లయితే మనం ఇటు బీఆర్ఎస్ కి అలాగే కాంగ్రెస్ కి డబ్బులు ఉన్నాయి కానీ బీజేపీకి ఏమాత్రం డబ్బులు లేవు, ఇంటి దగ్గర నుంచి బాక్స్ తీసుకొస్తున్నాం అని చెప్తున్నా. అసలు డబ్బులు ఉన్నాయో లేదో అని తెలియాలంటే అసలు సోదాలు జరుగుతాయి కదా. అసలు బీజేపీ వాళ్ళకి సంబంధించి ఆ నేతలకు సంబంధించి అసలు ఈ మధ్య కాలంలో ఒక్క దాడులన్నా జరిగాయా? ఎక్కడన్నా బీజేపీ పాలిత ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ఎక్కడన్నా బీజేపీ నేతలపై దాడులు జరిగాయా? ఎందుకు జరగడం లేదు? బీజేపీ దగ్గర అసలు డబ్బులే లేవా? బీజేపీ నేతలు అసలు అక్రమార్కే పాల్పడడం లేదా? మేడం ఒక్కటే చిన్న మాట చెప్తాను, చెప్పండి. నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, 2014 కన్నా ముందు కూడా బీజేపీ నేతల మీద దాడులు జరగలేదు. కావాలంటే మీరు చరిత్ర చూసుకోండి. ఇప్పుడే కాదు, ఈ 10 ఏళ్ళు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బీజేపీ నేతల మీద జరగలేదు. అప్పుడు కూడా వేరే జరగలేదా జరిపించట్లేదా? బీజేపీ వచ్చిన తర్వాత ఈ దాడుల సంస్కృతి అనేది ఎక్కువగా హైలైట్ అవుతూ వస్తుంది. మొత్తగా 27 రెట్లు పెరిగింది అంటే ఏమనుకోవాలి? రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు అన్నట్టు నేనేమంటున్నా అంటే అమర్ గారు చెప్పిన విషయంలో బీజేపీ కార్యకర్తల కమిట్మెంట్ విషయంలో నేను మాట్లాడదలుచుకోవాలి. చాలా మంచి కమిట్మెంట్ కాదంటలేదు. గతంలో మనకు కాంగ్రెస్ కొన్నారు, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు మొదటి నుంచి ఉన్నారు, అట్లాగే బీజేపీ కూడా ఉన్నారు. సమస్య అది కాదు. ఇక్కడ మనకు కనపడుతుంది వాళ్ళకు మనకు అంశం ఏంటంటే ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి మీద జరుగుతున్నాయి అనే సమస్య కదా. నేనేమంటున్నాను, గతంలో సీఎం రమేష్, సుజనా చౌదరి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఏమున్నప్పుడు ఏమైంది, మళ్ళీ బీజేపీ పోయిన తర్వాత కేసులు ఏమైనాయి అని ప్రశ్న అప్పటి నుంచి వస్తుంది కదా. ఇవాళ కూడా వివేక్ గారు బీజేపీలో ఉంటే వివేక్ గారి మీద దాడులు జరిగేవా? నేను పార్టీతో సంబంధం లేదు నాకు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనుక ఇందులో చేరితే బీజేపీలో చేరుంటే దాడులు జరిగేవా అనే సమస్య కదా నేను అంటున్నాను. అందుకని ఈడీ సిబిఐ మీద విశ్వసనీయత మీద పెద్ద ఎత్తున వివాదం ఉంది. ఇవాళ కాదు, గతంలో ఇదే బీజేపీ సిబిఐ ఏమన్నది, కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అన్నది కదా. మరి ఇవాళ ఏమైంది? నేనేమంటున్నా అంటే వాళ్ళు చేసుకోవాలి, కాదని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే మీరు చెప్పిన లెక్కలు ఉన్నాయి స్వప్న గారు. ఏది ఎంత కన్విక్షన్ రేట్, న్యాయవాదిగా చెప్తున్నాను, కన్విక్షన్ రేటు చాలా తక్కువ. అందుకని ఏమవుతుంది, ఇక్కడ అదే పని దాడి చేస్తే వైట్ మనీ బ్లాక్ మనీ అంటూ వేరే ఉండదమ్మా. కేవలం ఆదాయ పన్ను కడితే వైట్ మనీ అవుతుంది, కాకపోతే బ్లాక్ మనీ అవుతుంది. చాలా మంది వాళ్ళు మొత్తం ₹1,00,00,000 సీజ్ అవుతున్నాయి కదా. ఈ సీజ్ అయిన డబ్బులు ఏం చేస్తున్నారు, మేము సంస్థ ద్వారా మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ కూడా ఆదాయ పన్ను కట్టుకొని తీసుకెళ్తున్నారు. మళ్ళీ నేను పర్పస్ ఆఫ్ మన ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మనీ దేనికోసం అవుతుందో చూడాలి కదా అంటున్నాడు. ఒక కత్తి తీసుకొని పోతున్నాడు, ఒకడు చంపడానికి పోతున్నాడా లేకుంటే కూరగాయలు కోసుకోవడానికి పోతున్నాడా తెలవాలి కదా. ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి ఎలక్షన్ లో పంచడానికి తీసుకెళ్తుంటే వాటిని పట్టుకొని ఆదాయ పన్ను కట్టించుకొని ఆదాయ పన్ను శాఖ విడిచిపెట్టి ఇటు సిబిఐ గాని ఇవన్నీ కక్ష సాధింపు చర్యలతో ప్రతిపక్షాల మీద దాడులు చేస్తుంటే నిజంగా ఇవాళ ఈ మనుషుల మీద ఎందుకు జరుగుతుంది? వివేక్ గారు నిన్నటి దాకా పవిత్రుడా, ఇవాళ అపవిత్రుడు ఎట్లయిందని నేను అంటున్నాను కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరంగానే అపవిత్రుడు ఎట్లయింది, డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఈ మనుషులు కనపడుతున్నారు కదా. అక్కడ ఇద్దరిని చెప్పాను, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ మారంగానే సీఎం రమేష్, మన సుజనా చౌదరి పవిత్రులు అయిపోయినరు. ఇక్కడ కూడా అదే అంటున్నాను నేను. సమస్య ఏంటంటే స్థానిక కార్యకర్తల గురించి అమర్ గారి వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. జరుగుతున్నది ముంజేతి కంకణం కనపడుతుంది మనకు. అర్థం ఎందుకు అంటున్నాను, అది కాంగ్రెస్ కావచ్చు, రేపు బీజేపీ కావచ్చు అంటున్నాను. రేపు కాంగ్రెస్ చేసినా ఇదే మాట్లాడతాను నేను. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ ఈడీ సిబిఐ దాడులు అనేది కక్షపూరితంగా ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నాయని స్పష్టంగా కనపడుతుంది ఒకటి. రెండోది ఏంటంటే టీఆర్ఎస్ వాటి మీద దాడి చేయాలని ఒక మాట వాటిలో అనొచ్చు. మల్లారెడ్డి మీద దాడి చేసింది ఏమైంది? కనీసం డబ్బులేం దొరికినాయి, ఎక్కడికి పోయినాయి? ఏం సంగతి? మంత్రి మల్లారెడ్డి మీద దాడి చేశారు గతంలో, ఏమైనాయి? నేను అంటాను ఇప్పుడు నిన్న ఇవాళ చిన్న స్థాయి కాంగ్రెస్ చిన్న స్థాయి కార్యకర్తల మీద ఇళ్లలో దాడి చేయడం, అక్కడ నామినేషన్ వేస్తుండే నామినేషన్ లేకుండా 24 గంటలు చెప్పి నేనేమంటే వాళ్ళు పని చేసుకోవాలి. అసలు ఈడీ సిబిఐ పని చేసుకోవద్దు, ఐటీ పని చేసుకోవద్దు ఎవరు అనరు. కానీ చట్టం తాను చేసుకుపోవాల్సింది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ ఎన్నికల సీజన్ లో ఏమవుతుందని నేను అంటున్నాను. అసలు గట్టిగా మాట్లాడేది సుప్రీంకోర్టు లాంటి చర్యలు తీసుకొని ఏం చేయాలంటే ఈ నెల రోజులు
ఎలక్షన్లు జరుగుతున్న నెలలో నిష్పక్ష దాడులు ఆపేయాలనుకుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద. రాజకీయ నాయకుల కేసులన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని ఒక చట్టం తీసుకొచ్చింది కదా, అది మనకు సుప్రీంకోర్టు అన్నది కదా, ఆదేశాలు ఇచ్చింది కదా. ప్రతి హైకోర్టులో కింది కోర్టులో కూడా రాజకీయ నాయకుల కేసులు వేరే సపరేట్ ఎట్లా అనుకుంటాం, రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈ దాడులు ఉన్నాయో, ఒక నెలలో నష్టం ఉన్నది. నెల తర్వాత మీ ఇష్టమైన పని చేసుకోండి, నష్టం ఏమున్నది. అయితే ఆ వాటి పని వాడు చేసుకొని అలా 4-5 చోట్ల డబ్బు పట్టుకుని చెప్పిండ్రా. నిన్న టిఆర్ఎస్ సలహాదారు మాజీ అధికారి గోయల్ గారి ఇంటి ముందట పెద్ద గొడవ జరిగింది. కాంగ్రెస్ వాళ్ళని కొట్టింది, కానీ అక్కడ ఎవరన్నా పోయి మరి ఏం జరుగుతుంది, ఏం సంగతి అని చూసినా 300 కోట్ల రూపాయలు బయటపడ్డాయని చాలా మంది అంటున్నారు. నిజమా కాదా ఇప్పుడు ప్రభుత్వం తెలిసలేకపోతుంది. ఎవరు చేయాలి? నేను ఏమంటున్నా, దాడులు చేసిన ఈడేది చెప్పామంటే ప్రభుత్వం లేదు, తాత్కాలిక ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోదు. ఇక్కడైతే మరి మిగతా పనులు అయితే ఎవరు చేయాలి? ఈడీ చేసుకోవాలి కదా. ఇప్పుడు మోడీ కూడా ఏం చేయలేడు, ఇప్పుడు ఏం మాట్లాడలేడు. కానీ ఏవైతే సంస్థలు ఉన్నాయో సంస్థల విశ్వసనీయత మీద పెద్ద దెబ్బ పడుతుంది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది, ఆ సంస్థల మీద ఉన్నది నేను అంటున్నాను. ఓకే, రామ్మోహన్ గారు ఒక నిమిషం హోలో ఉండండి. సంధ్యారెడ్డి గారు, ఎప్పుడైతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు కాంగ్రెస్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి తన మీద ఎలాంటి నమ్మకం లేదు కాబట్టి అసలు అవినీతికి అక్రమాలకు పాల్పడే పార్టీనే కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాడులు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అలాంటప్పుడు మనం ఒక్కసారి మొయినాబాద్కు సంబంధించి ఫామ్ హౌస్ అంశాన్ని కూడా మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఈ సందర్భంగా 400 కోట్లతో అక్కడ ఉన్న నేతల్ని కొనే ప్రయత్నం చేసింది బీజేపీ అనేది ఆరోపణ గతలోనే. అసలు ఇప్పుడు అమర్ గారు చెప్తున్నట్టు బీజేపీలో ₹1 కూడా లేకపోతే ఒక్క అవినీతి కార్యక్రమాలు కూడా జరగకపోతే 400 కోట్ల రూపాయలతో మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? ఆ కేసు ఎందుకు ఇప్పటికీ బయటికి రాకుండా ఉంది? ఎందుకు, ఏం జరుగుతుంది? మరి అప్పుడు ఏం చేస్తున్నారు? ఒక్కటి మేడం, నేను చెప్పినాను కదా, బీజేపీ పార్టీ వాళ్ళకి పని వేరేది లేదు. కొనుగోలు చేయడం, అమ్మడమేమో కేసీఆర్ పని, కొనుక్కోవడం వాళ్ళ పని. వాళ్ళు కొంటే వీళ్ళు అమ్ముకుంటారు, మ్యాచ్ ఫిక్సింగ్ అనేది గతం నుంచే జరిగిందండి. వాళ్ళకి ఎంపీ సీట్లు కావాలి, ఇది ప్రజలందరికీ తెలవాలి. వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు కవిత కేసీఆర్ బిడ్డ ఎంత పెద్ద స్కామ్ లో ఇరుక్కుంది ప్రజలందరికీ తెలుసు. ఇక అది దాని వాళ్ళు కాదని అన్నంత మాత్రాన అది నమ్మే అంత పరిస్థితిలో చిన్నపిల్ల కూడా లేదు. అది మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు చేస్తున్నారు. నేను అంటానండి, అది ఈడీ దాడులు చేసేవాళ్ళు ఇన్ని చేస్తున్నారు కదా, అది మంచిగా ఆ మొయినాబాద్ లో దొరికినప్పుడు అసలు ఇంత బయటికి రాలే. మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, అసలు బయటికి రానివ్వలేదు. ఎవరున్నారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో? ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? అంటే నువ్వు తప్పు చేస్తే నేను ఎంకరేజ్ చేస్తా, నేను చేస్తా నువ్వు ఎంకరేజ్ చెయ్యి, మొత్తం కలిసి కాంగ్రెస్ ని గంగలో కలుపుతావు అనుకుంటుంది. మీకు అంత సీన్లు లేవు రెండు పార్టీలకు. ప్రజలు ఎవరు కూడా నమ్మడు. అసలు ఇళ్ల దగ్గర ఒక్కొక్కటి చీపురు కాడ కొడుతున్నాడు. బీజేపీ అయితే ఉనికే లేదు తెలంగాణలో. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఓట్ అయితే అప్పుడు ఏం చేసినావు 10 సంవత్సరాలు? మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చేసి మాకు కాంగ్రెస్ వాళ్ళనే చూస్తామంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళ వీళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు గెలుస్తారని తెలిసి ఈడీ దాడులు చేపిస్తున్నారని ప్రజలు అంటున్నారమ్మా, మేము అనట్లేదు. నేను ఒకటి అడుగుతున్నానమ్మా, ఈడీకి ఇప్పుడు అన్ని తెలిసిన ఈడీలకు వాళ్ళకి అన్ని తెలుసు, లా అండ్ ఆర్డర్ తెలియదా? ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయొద్దని? అంటే మీకు ఇప్పుడే తీరినారు, ఇన్ని రోజులేమో కుంభకాలం లాగా నిద్రపోయినారు. అంటే ఏం చేయాలంటే ఓటును డైవర్ట్ చేయాలి, ప్రజలకు ఒక ఆలోచన డైవర్ట్ చేయాలి. కేసీఆర్ వెనుకబెట్టే విధ ఇప్పుడు మనం ఏదైనా ప్రజాస్వామ్యంలో పెద్ద ఇష్యూ ఉంటది అనుకోండి, ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తారు తెర మీదకి. అంటే జనాలను అక్కడ డైవర్ట్ చేయాలి. తాగుబోతుల రాజ్యం చేయాలి, వాళ్ళ పిల్లలు తాగాలి, వాళ్ళు అదే మైకంలో ఉండాలి, వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చొద్దు, ఇవన్నీ. అంటే ఈ రాజకీయ వ్యూహం ఇది కాదమ్మా. ప్రజాస్వామ్యంలో ప్రజలు మనతో ఎన్నుకోబడ్డ తర్వాత మనకు హామీ ఏదైతే హామీలు ఇచ్చినామో అది నెరవేర్చే అంత దమ్ము ధైర్యం ఉంటేనే మనం ఇవ్వాలి. ఏదో 100 చెప్పి 10 చేయడం అనేది కాదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మనం ఏదో ప్రజలు 1000 రూపాయలకు 2000 కోట్లు ఇస్తే వేస్తారని కాదు. నువ్వు 2000 ఇచ్చినా 10 పార్టీల నుంచి తీసుకుని వేయాల్సిన వాళ్ళకే వేస్తారు. అది మీ దురదలు మీరు ఇచ్చుకున్నారు. ప్రజాస్వామ్యంలో కూలి చేయడం అనేది, ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ఇలా ఈడీలు వాళ్ళ మీద జరగట్లేదంటే
అందరికన్నా 2 నెలల ముందే వాళ్ళు సిట్టింగ్ లెక్క అని చెప్పి ఇచ్చేసుకున్నారు. ఓకే సంధ్యారెడ్డి గారు, ఇప్పుడు ఈడీ సోదాలు బీజేపీ నేతల మీద కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, 2014 అంటే బిఫోర్ బీజేపీ అధికారంలోకి రాక ముందు నుంచి కూడా ఈడీ సోదాలు కానీ ఐటీ సోదాలు కానీ బీజేపీ నేతల మీద జరగలేదు. అలాగే అప్పుడు జరగలేదు కాబట్టి 2014 నుంచి కూడా జరగడం లేదు. అంటే అంత నిబద్ధతతో బీజేపీ ఉంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరగలేదు, ఇప్పుడు జరగట్లేదు. ఇందులో క్వశ్చన్ చేయడానికి అసలు పాయింటే లేదు అంటున్నారు. ఇగో బీజేపీ వాళ్ళకు అంటే మైండ్ దొబ్బి వాళ్ళు ఎట్లా అంటున్నారంటే, అసలు మా అంత నీతివంతులు సత్యానుచంద్రుడు, నేను తర్వాతనే సత్యానుచంద్రుడు అని చెప్తున్నారు వాళ్ళు. బీజేపీలో అవినీతి లేదా, బీజేపీ లేదా, ఎందుకమ్మా ఇవన్నీ నాతో అనిపించుకొని పొద్దున ఎందుకు అనిపించుకుంటారు? బీజేపీలో అవినీతి లేదు, మేము ఏం చేసినా కూడా చెక్ ఇస్తారు. మీరు ఎవరికి ఇస్తారు? చెక్కులు రాసిస్తారు అందరికి అకౌంట్ లో చెక్కు రూపకంగా. ఒక్కటండి చెప్పిన నమ్మేటోళ్ళు ఉండాలి. వీళ్ళంతా అన్నం ఎవరి బాక్స్ ఎట్లా మీరు చెప్పుకోవద్దు. గురించి నేను ఎర్రగా ఉన్నా అనుకుంటుందట, కింద నల్ల ఉన్నా చూసుకోదు. మేము మా గురించి మీ గురించి కాదండి, ప్రజలు చెప్పాలి మీ గురించి. మేము మా దగ్గర వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడి, మా కార్యకర్తలు మాట్లాడి, మాకు అధిష్టానం 12 కోట్లు ఇస్తుంది, మీరు వెళ్ళకండి, వేరే పార్టీలకు వెళ్తున్నారు వెళ్ళకండి, మీకు అందరం కలిసి సమన్వయం చేసుకున్నాము, ఒక 25 కాన్స్టిట్యున్సీలకు బీజేపీ పార్టీ 12 కోట్లు పంపించింది అనేది మా దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి. ఎవరు అక్కడ బీజేపీ నాయకుడు మాట్లాడుకున్నది, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు మాట్లాడుకున్నాయి. అవి పబ్లిక్ లోనే పెట్టిరు. మరి దానికి ఏమంటారండి? దానికి ఏమంటారు మీరు చెప్పండి? 12 కోట్లు ఎవరు పంపించారు? టార్గెట్ 25 మెంబర్స్ తెలంగాణలో బీజేపీ పార్టీ టార్గెట్ పెట్టింది. 12 25 కాదు, ఒక్క సీటు కూడా 2-3 సీట్లకు అది కూడా బీజేపీ పార్టీని చూసి వేసేది కాదు. అక్కడ ఉన్న వ్యక్తిని బట్టో లేకపోతే అక్కడ ఉన్న స్థానిక సమస్యలను బట్టి ఓటు వస్తుండొచ్చు తప్ప 2-3 సీట్లు. కానీ బీజేపీ పార్టీ 100 నువ్వు సత్యాన్ని ఎవరు చూస్తున్నట్టండి? మీరు సత్యాన్ని చెప్పాలంటే మాత్రం చూస్తారా? నేను అనేది ఏంటంటే నిరంతరం ప్రక్రియ కదా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎందుకో ఈడీ దాడులు చేస్తారు అంటే చాతగాని తలము మీరు ఎందుకు చేయరు? ఒకవేళ నిజంగా కూడా ఒక నిజంగా ప్రజాస్వామ్యంలో మీరు సత్యాన్ని అని చెప్పుకుంటున్నారు కదా, ప్రజల కోసం పనిచేసే పార్టీని ఎందుకు ఎంకరేజ్ చేయరు? ప్రజాస్వామ్యంలో మిత్రపక్షాలు ఉండవు కదా, మరి మిత్రపక్షంలో కానీ పోవాలి కదా. ప్రజాస్వామ్యంలో ప్రచారం పోయినప్పుడు ఎవడి ప్రచారం వాడికి ఉంటది, ఎవడు ఉండేది వాడికి ఉంటుంది. మీద డబ్బా కొట్టుకొని కాంగ్రెస్ అరే మా మీద వాడు ఎందుకు వస్తున్నారు అర్థం కాదు. అరే మాకేదంటే ప్రజలు చూసుకుంటారండి. 6 గ్యారంటీల పథకం సోనియా గాంధీ గారు ఎప్పుడైతే పెట్టిందో వీళ్ళకి వచ్చిందండి, రోగాలు వచ్చినాయి. ఇక బీజేపీ వాళ్ళకు ఇక్కడ బీఆర్ఎస్ లకు వచ్చినాయి. ఇక ప్రజలకి వెళ్ళిపోయినాయి. ప్రజలు కూడా అందులో ఒక 6 గ్యారెంటీ ఒక్కటే చెప్తాం. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా అంటే, గ్యాస్ ఇవాళ 1260 రూపాయలు ఉంది. ఇక బీజేపీ పార్టీ ఏదో మన రాఖీ పండుగ సందర్భం 200 దింపింది. ఎందుకంటే మేము ఉన్న అధ్యక్ష అని చెప్పుకోవడానికి. 1000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి గ్యాస్ ఎందుకు 400కి ఇవ్వలేదు కేసీఆర్ అని ప్రజలు అడుగుతున్నారు. మీరు కూడా ఒకసారి ఆలోచించే చేయాలమ్మా. ఏంటమ్మా కాంగ్రెస్ చేయండి చెప్పు. ఇలా మీరు టీవీ ముందుకు వచ్చిన్నారు, నేను ఇక్కడ కూర్చున్నానంటే అది కాంగ్రెస్ పుణ్యమే. 50% రిజర్వేషన్ వచ్చిందిగా మహిళలు బయటకు వెళ్తున్నాం, అది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలా రైతులకు రుణమాఫీ చేసింది, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ 2004 ఇచ్చింది. కర్ణాటక అమర్ గారు, ఎవరైనా ఎంతటి అవినీతి పరులైనా సరే బీజేపీలోకి జాయిన్ అయితే గతంలో వారు చేసిన అన్యాయాలు కానీ అవినీతి కానీ అక్రమాలు కానీ అందరూ కూడా చూడండి, ఈ వీడియో చూడండి. దీనిలో ఈ క్యాష్ గుట్టలు క్యాష్ తోని ఉన్న వ్యక్తి ఎవరంటే కాంగ్రెస్ మంత్రి, కర్ణాటక మంత్రి. అది 2 నెలల క్రితము మొత్తం ఇది జరిగింది ఎక్కడో కాదు, మన శంషాబాద్ కు 100 కోట్ల రూపాయల క్యాష్ తీసుకొని వచ్చిరు వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ క్యాష్ పార్టీ. అదంతా క్యాష్ ఎవరికి ఇచ్చారండి? బీజేపీ వాళ్ళకి ఇస్తారా కాంగ్రెస్ వాళ్ళు? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉన్నదంటే, నాకు ఇప్పుడు కూడా నాకు వీడియోస్ వస్తూనే ఉన్నాయి మా కార్యకర్తల నుంచి. విపరీతమైన క్యాష్ ఎక్కడ చూసినా. వాళ్ళు పోలీసులు పట్టుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్తున్నారు, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్తున్నారు. ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు, 4,000 రూపాయలు, ఇప్పుడు 4,000 5,000 రూపాయలు అంటే అన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయండి? అది బ్లాక్ మనీ కదా, అది కర్ణాటక నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నది కదా. సరే, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడనే అవినీతి చేసింది, వాళ్ళకంతా ఒకటే సోర్స్. వాళ్ళ బ్యాంక్ అంతా అంటే ఇల్లీగల్ బ్యాంక్ అంతా అయితే ప్రగతి భవన్ లోనో ఫామ్ హౌస్ లోనో ఉంటుంటది నాకు తెలిసినంత వరకు. అక్కడి నుంచే వస్తుంది. ఇంకెక్కడి నుంచి వస్తుందండి?
ముఖ్యంగా 2 విషయాలు చెప్తానండి ఇక్కడ. చెప్పండి అబ్బర్ గారు. ఇందాక సంధ్య గారు చెప్పినట్టు ఒకవేళ ఈ రాష్ట్రంలో ఏదైనా ఎమ్మెల్యే అమ్ముడు పోయినాడు అంటే అది ఏ ఎమ్మెల్యే అమ్ముడు పోయినాడు అండి? అయితే టీడీపీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినారు, లేకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినారు. కొన్నది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కొన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్, అప్పుడు ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు. సేమ్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఇదే రేవంత్ రెడ్డి గారు టిపిసిసి ప్రెసిడెంట్, వారే కదా ఇంత పెద్ద క్యాష్ గుట్టతో దొరికింది. టేబుల్ మీద క్యాష్ పెడుతూ వీడియో అయినది కదా. ఈరోజు నోటుకు ఓటు కేసు గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారా? ఈ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదండి? రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదండి? రేవంత్ రెడ్డికి అరెస్ట్ చేయడానికి ఎవిడెన్సెస్ లేవా? డైరెక్ట్ వీడియోసే ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని కనీసము ఈ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి నువ్వు డబ్బుతో దొరికినవా, నువ్వు దొంగవు అని కూడా అంటలేరు. అంటే వాళ్ళ మధ్య అట్లా అండర్స్టాండింగ్ ఉంది. అమర్ గారు అలాంటప్పుడు అమర్ గారు మీరు ఎప్పుడైతే రేవంత్ మీద చర్యలు తీసుకోవట్లేదు అన్నప్పుడు మీరు ఇందాకే చెప్పారు ఈడీ గానీ ఐటీ గానీ డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది అని. మరి మీరు ఎందుకు దాని మీద ఫోకస్ చేయలేదు? మేడం 100% రేవంత్ రెడ్డి గారు అట్లాగే కవిత గారు ఒకే కంపెనీలో 2010 వరకు డైరెక్టర్లుగా చెలామణి అయినారు. అఫీషియల్ రికార్డు, నేనేమి సృష్టించి చెప్తలేదు. మీరు ఎనీ ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ దానిలోకి వెళ్తే మీకు తెలుస్తుంది. కార్పొరేట్ అఫైర్స్ లో ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కవిత గారు ఒకప్పుడు పార్ట్నర్స్ ఉన్న దానిలో కామన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈడీ దాడి చేసింది. వాళ్ళ ఇంట్లో క్యాష్ దొరికే. నేను పేర్లు చెప్పాల్సిన నాకు అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది కూడా అదేనండి, అమర్ గారు చెప్తుంది కూడా అదే. ఓకే, రైడ్లు చేస్తున్నారు, క్యాష్ దొరుకుతుంది, బానే ఉంది. కాకపోతే ఇప్పుడు బీజేపీ నేతల మీద రైడ్ చేస్తే కదా అసలు క్యాష్ ఉందా లేదా దొరుకుతుందా అని తెలిసేది. అసలు రైడ్సే చేయకుండా మేము పునీతిలో మా దగ్గర ఎలాంటి అవినీతి జరగలేదు అంటే ఎంతవరకు సమంజసం అనే కదా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు రైడ్ చేసినప్పుడు దొరుకుతాయి, అసలు రైడే చేయకపోతే ఏ విధంగా దొరుకుతాయి? మేడం ఎలా డిక్లేర్ చేస్తారు అది మీరు? మేడం ఎప్పుడైనా రైడ్ ఎట్లా జరుగుతుంది? ప్రతి ఇంట్లో ఏదో మనము డోర్ టు డోర్ పాంఫ్లెట్లు వంచినట్టు ప్రతి ఇంటికి ఈడీ చెక్ చేసుకుంటూ పోదు కదా. అమర్ గారు ఐడి రైడ్లు ఎలా జరుగుతున్నాయంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ విషయంలో కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అమర్ గారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దాంట్లో కూడా కాంట్రవర్సీస్ వెలుగు చూస్తున్నాయి. ఎవరైతే బీజేపీకి ఫేవర్ గా ఉంటారో, ఒక్క నిమిషం, ఎవరైతే బీజేపీకి ఫేవర్ గా ఉంటారో వాళ్ళు వాటిని ఫిర్యాదు చేయటం. ఓకే, ఫిర్యాదు లేకపోతే రైడ్ చేయకూడదు కాబట్టి కావాలని ఫిర్యాదులు చేపించడం, కావాలని రైడ్లు చేపించడం, కావాలని ఫిర్యాదులు చేపించడం. మేడం మీకు ప్రాసెస్ తెలియలేదు అనుకోండి, నేను చెప్తాను ప్రాసెస్ వినండి. ఫస్ట్ ఎనీ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, మీరైనా నేనైనా, ఒక్క సిటిజన్ కాదండి, మీకు కంప్లైంట్ ఇచ్చింది షర్మిల, కేపాల్, వీళ్ళు. మేడం నేను ఒక మాట 5 మాటలు మాట్లాడతా. నేను చెప్పండి. 6వ మాట మాట్లాడనీయకండి నన్ను. 5 మాటలు మాట్లాడతా. ఒకటి, సిటిజన్ అనే వ్యక్తి ఫోన్ చేస్తాడు, బాబు నా ఇంటి పక్కనో లేకుండా నా ఇంటి ముందరనో ఇంత క్యాష్ వీళ్ళందరూ గుట్టలు గుట్టలు తీసుకొస్తున్నారు. 2, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా అని ఆథెంటిసిటీ తెలుసుకుంటారు ఈడీ వాళ్ళు. ఇదంతా ఈ క్యాష్ అంతా ఎట్లా దొరుకుతుందో తెలుసా మీకు? ఆ ప్రాసెస్ లోనే సిటిజన్స్ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ కాల్డ్ పార్టిసిపేటరీ డెమోక్రసీ. ఎవ్వరు ఫిర్యాదు చేయరండి, ఫిర్యాదు తర్వాత ఆటోమేటిక్ గా వస్తుంది. ఈడీ ఆల్వేస్ వర్క్స్ ఆన్ సో మోటో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరే ఎన్ఫోర్స్మెంట్. వారికి ఎవ్వరు ఫిర్యాదు కానీ కంప్లైంట్ రాసి ఇవ్వాల్సిన పనే లేదు. ఈడీ అనేది స్వచ్ఛందంగా తాను సిటిజన్స్ ఎవరో తెలిసిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని కేవలం స్వచ్ఛందంగా బీజేపీ తప్ప ఇతర పార్టీలకు మాత్రం పనిచేస్తుంది, బీజేపీకి పనిచేయదు స్వచ్ఛందంగా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గానీ జిఎస్టీ డిపార్ట్మెంట్ గానీ వారు నోటీసులు ఇస్తారు. ఫస్ట్ ఒక కంపెనీకి కావచ్చు లేకుంటే ఒక ఇండివిజువల్ కావచ్చు. ఈడీ డిఫరెంట్ గా పనిచేస్తుంది, ఇవి 2 సంస్థలు డిఫరెంట్ గా పనిచేస్తాయి. ఇవి 2 సంస్థలు నోటీస్ ఇస్తారు ఫస్ట్. ఇప్పుడు మీరు అన్న వివేక్ గారికి కావచ్చు లేకుంటే ఇంకోళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ చాలా రోజుల నుంచి ఈ ఈడీ నోటీసులు ఇస్తూనే ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు సర్వ్ చేసింది, జిఎస్టీ నోటీసులు సర్వ్ చేసింది. ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా నోటీసులు సర్వ్ అయినాయి. కాకపోతే ఆయన మా పార్టీలోనే ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చి చెప్పలేడు. ఎప్పుడైతే
ఆలోచించుకోండి. మా పార్టీలో ఉన్న ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో మా పార్టీలో ఉండి, ఇప్పుడు మీరన్న సుజనా చౌదరి కావచ్చు కానీ సీఎం రమేష్ గారు, వాళ్ళందరికీ కూడా యాజ్ ఎ ప్రాసెస్ నోటీసులు సర్వ్ చేయబడతాయి, రైడ్స్ జరుగుతాయి. రైడ్ అంటే ఏందండి, ఏదో ఇంటికి వచ్చి తుపాకులతో కాలుస్తారా సినిమాలలో చూపించినట్టు? అట్లా ఏమి ఉండదు. ఓకే అమర్ గారు, అమర్ గారు ఇక్కడ 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 కేవలం రైట్స్ జరగడం మాత్రమే కాదు, ఈ విషయాన్ని పక్కన పెడితే ఎవరైతే బీజేపీ నుంచి బయటకు వస్తారో, బీజేపీ మీద వ్యతిరేక గళాన్ని వినిపిస్తారు, ఆ బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన అనంతరం వాళ్ళ మీద ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి, లేదా అపోజ్ చేసిన వాళ్ళకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అమర్ గారు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి. టీడీపీ నుంచి సుజనా చౌదరి 2018లో ఈడీ రైట్స్ జరిగాయి, 2019లో సిబిఐ సోదాలు జరిగాయి. కానీ ఎప్పుడైతే తను బీజేపీలో జాయిన్ అయ్యారో ఆ కేసులు ఏమయ్యాయన్నది ఇప్పటి వరకు దానిలో పురోగతి లేదు. అలాగే సీఎం రమేష్ 2018లో ఐటీ సోదాలు జరిగాయి, ఆ తర్వాత ఆయన కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు, ఆయన మీద ఇప్పుడు ఎలాంటివి లేవు. అలాగే మధ్యప్రదేశ్కి జ్యోతి ఆదిత్యనాథ్ సింధియా భూ ఆక్రమణ కేసులో ఉన్నారు, తర్వాత ఆయన కూడా 2020లో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి కేసులు ఎక్కడా కూడా ప్రస్తావనలో కూడా లేవు. అలాగే శారదా స్కామ్కి సంబంధించి విశ్వంత్ శర్మ బీజేపీలో జాయిన్ అయ్యారు, ఆ స్కామ్ అనంతరం బీజేపీలో జాయిన్ అయ్యి మొత్తంగా అస్సాం సీఎం అయిపోయారు. అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు మాట్లాడిన పరిస్థితి లేవు. అలాగే మహారాష్ట్రకు చెందిన నారాయణ రాణే మనీ లాండరింగ్ కేసులో తనున్నారు. అయితే 2019లో ఆయన గతంలో ఒక సొంత పార్టీ పెట్టుకొని ఈ మనీ లాండరింగ్ కేసులు బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో ఆయన సొంత పార్టీని విలీనం చేయడం జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్కి చెందిన ముకుల్ రామ్ 2017లో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇక ఇందులో కొసమేరపు ఏంటంటే 2021లో ఆ స్కామ్కి సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇంతమంది ఇది కేవలం జస్ట్ మనం ఇలా జరుగుతుందని మేజర్ ఇష్యూస్ మాత్రమే. కాకపోతే ఇలా ఎంతోమంది బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా కూల్గా పక్కకు జరిపేస్తున్నారు, క్లీన్ చీట్స్ ఇస్తూ ఉన్నారు. అంటే బీజేపీలో ఉంటే అందరూ పునీతులుగా మీరే ప్రింట్ చేస్తున్నారు, మీరే ముద్ర వేస్తున్నారు అన్న ఆరోపణలు ప్రతిపక్షాలు వినిపిస్తున్నాయి కదా, ఇక్కడ నిదర్శనాలు కనిపిస్తున్నాయి. మేడం ఇంతమందికి ఇన్ని కేసులు ఎంతవరకు వచ్చాయి? మేడం మీరు చెప్పిన ఏ పేరులో ఉన్న ఏ వ్యక్తి కూడా ఇప్పటి వరకు యాక్విట్ అయినట్టు నేను ఎక్కడ చూడలేదు. వాళ్ళను ఈ కేసు నుంచి నువ్వు అయిపోయింది, నువ్వు అంత పునీతునివి నీతిమంతునివి అని వాళ్ళు ఏం చెప్పలేదు. అసలు పునీతులు నీతిమంతులు అంటే క్లీన్ చీట్ ఇవ్వడం, ఒకరికి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ కేసుల గురించి అస్సలు ప్రస్తావనే లేదు ఎక్కడా కూడా. మేడం కోర్టు ఇస్తుంది క్లీన్ చీట్, మనం ఎట్లా ఇస్తాము? కోర్టు ఇస్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా సరే అండి, ఒక ప్రాసెస్ లో వాళ్లకు నోటీసులు సర్వ్ అయినంత మాత్రాన వాళ్ళు అందరూ బయటకు వచ్చి మీడియాకు ఎస్ నాకు రోజు నోటీస్ సర్వ్ అయిందని చెప్పాలి. ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళు మాత్రమే పెడబబ్బలు కొడతారనమాట తప్పు చేసిన తర్వాత. అది అర్థం చేసుకోండి. ఇది మా పార్టీ అనే కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇది కామన్ ప్రాక్టీస్ ఇది. ఎందుకంటే ఎవరైతే అధికార పార్టీలో ఉండి కొంతమంది ఎవరైతే వాళ్ళ అంటే అన్ఇంటెన్షనల్ గానో ఇంటెన్షనల్ గానో లేకుంటే వాళ్ళ కంపెనీస్ చేసే పని యొక్క పర్యవసానాల వల్లనో ఏదైనా ప్రాసెస్ లో లోపాలు ఉంటేనో ఆటోమేటిక్ గా సర్వ్ అయిపోతాయి నోటీసులు. దట్ ఈస్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్. ఇప్పుడు అంతా అది టెక్నాలజీ చేసేసారు. మీకేమి ఎవరిని ఏదో పేరు చూసి అంత ఓపిక, అంత టైము, అంత పెద్ద వ్యవస్థ లేదు. 140 కోట్ల మంది ఉన్నారండి, దీనిలో 8 కోట్ల మంది ట్యాక్స్ కడతారు మేడం. ఈ దేశంలో 10 లక్షల కంపెనీలు ఉన్నాయండి. 10 లక్షల కంపెనీలు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడతారు. సో మీకు 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే మీరు చెప్పిన ఏ పేర్లలో గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అంటే ఇప్పుడు ఈ పేర్లలో ఎవరు కూడా బీజేపీలో జాయిన్ అవ్వలేదు. స్కామ్స్ రైట్స్ జరిగిన తర్వాత అంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు. ముఖ్యంగా అస్సాం సీఎం కూడా. ఐటీ దాడులకు సంబంధం ఏముంటుందండి? ఎందుకంటే మీరు బెదిరిస్తున్నారు కాబట్టి అదే విధంగా వేధిస్తున్నారు కాబట్టి భయభ్రాంతులకు గురై జైల్లో ఎక్కడ కూర్చోవాల్సి వస్తుంది అని భయంతో. ఈ దేశంలో ఒక పౌరుడై ఉండాలి, 18 ఏళ్ళు దాటి ఉండాలి, పౌరుడై ఉండాలి, నేర చరిత్ర ఉండదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి, మోడీ గారు చేసే అభివృద్ధి నచ్చి ఆటోమేటిక్ గా ఎస్ ఈ పార్టీలో ఉంటే నాకు పొలిటికల్ కెరియర్ బాగుంటుంది, ఈ పార్టీలో ఉంటే నేను సమాజానికి ఇంకెక్కువ సేవ చేయొచ్చు, ఈ పార్టీలో ఉంటే నేను దేశ సేవ చేయొచ్చు, ఈ పార్టీలో ఉంటే నన్ను కూడా ప్రజలు అభిమానిస్తారు, నా మీద కూడా విశ్వసనీయత పెరుగుతుంది, ఈ పార్టీలో ఉంటే మోడీ గారి
అవినీతి సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు అమర్ గారు. అనుకున్న వాళ్ళు అమర్నాథ్ గారు సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు. మరి అవినీతి ఆరోపణలు ఉన్న నేతలని, నాయకులని బీజేపీలోకి ఎందుకు ఆహ్వానిస్తుంది? అంత సిద్ధాంతాలు ఉన్న పార్టీ అయితే బీజేపీలోకి ఆహ్వానించవలసిన అవసరం ఉంది. అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకుంటుంది? అంటే ఇప్పుడు మీకు పార్టీలో బలమైన అభ్యర్థికి అవినీతి ఆరోపణలు ఉన్నా పర్వాలేదా? సిద్ధాంతాలను బీజేపీ పక్కన పెట్టిందా? మేడం, బీజేపీ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ. 12 కోట్ల మంది సభ్యులు ఉన్న పొలిటికల్ పార్టీ. అర్థమైందా? 12 కోట్ల మంది సభ్యులు ఉన్న పొలిటికల్ పార్టీలో ఎవరైనా ఒక కార్యకర్త గాని లేకుంటే ఒక ప్రైమరీ మెంబర్ గాని ఎక్కడో ఒక తప్పు జరుగున్నా లేకుంటే తప్పు జరుగుందని ఎవరైనా అలిగేషన్ చేసినా ఆ సంస్థలు, దానికి సంబంధించిన పోలీసులు కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, జిఎస్టీ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ తన చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా. ఎవరు ఫోన్ చేసి పలానా 12 కోట్ల మందిని ఎవరన్నా ఫోన్ చేసి వీళ్ళు నా పని అని చెప్తారా అండి? అసలు సాధ్యమా అది? మీరే ఆలోచించండి. 12 కోట్ల మంది సభ్యులు ఉన్న పార్టీ అండి. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఎవరినైనా మా పార్టీలోకి జాయిన్ అయ్యేటప్పుడు కానీ లేకుంటే మా పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, మీరు కావాలంటే రికార్డులు చూసుకోవచ్చు, ఎప్పుడు కూడా ఎస్ ఈ వ్యక్తి ఇంతకు ముందు ఈ నేరం చేశాడు, మా పార్టీలో జాయిన్ అన్నాడు కాబట్టి ఇతను పునీతుడు అయిపోయినాడు అని ఎప్పుడైనా చెప్పిందా? పోనీ మా పార్టీలో నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఎస్ ఫలానా వ్యక్తి మా పార్టీలో నుంచి వెళ్ళిపోయినాడు కూడా దొంగ వాడు, లుచ్చా వాడు, ఇంకోటి అన్నారా? ఎవరన్నా అన్నారా చెప్పండి? ఇప్పటివరకు ఒక్క రికార్డు చూపించండి. అసలు మా పార్టీలో జాయిన్ అవ్వడం కావచ్చు, లేకుంటే మా పార్టీ నుంచి వెళ్ళిపోవడం కావచ్చు, ఈ రెండు స్వచ్ఛందంగా వాళ్ళది వాళ్ళు ఆలోచించి జాయిన్ అయ్యేటప్పుడు మా పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, మోడీ మార్గం కావచ్చు నచ్చి జాయిన్ అవుతారు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి నచ్చక జాయిన్ అవుతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. అవన్నిటి ద్వారా వాళ్ళు జాయిన్ కావడం, వెళ్ళిపోవడం ఉంటది. అంతేగాని ఈడీ ఐటీ రేడు అట్లా అయితే అసలు ఈ భారతదేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉంటుందా అండి? ప్రజాస్వామ్యం లేకుండా బీజేపీ చేస్తుంది అనేదే ప్రధాన ఆరోపణ. అమర్ గారు, ఇందులో మొయినాబాద్ ప్రజాస్వామ్యం కోసం మా కార్యకర్తలు ప్రజాస్వామ్యం కోసం 1977 లో 5 లక్షల మంది కార్యకర్తలు 5 లక్షల మంది కార్యకర్తలు 2 సంవత్సరాలు జైళ్లలో ఉన్నారండి. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించేందుకు దయచేసి ఇది అర్థం చేసుకోండి. భారతదేశంలో ఈ రోజు ప్రజాస్వామ్యము ఉన్నది అంటే దానికి ఏకైక కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైళ్లలో ఉండి స్వచ్ఛందంగా అప్పుడు ఫైట్ చేస్తేనే ఇందిరాగాంధీ లాంటి రాక్షస పాలన, ఇందిరమ్మ రాజ్యం లాంటి రాక్షస పాలన నుంచి ప్రజాస్వామ్యం ఎవరండి ఎమర్జెన్సీ పెట్టింది? ఏ పార్టీ పెట్టింది సార్ ఎమర్జెన్సీ? ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ వచ్చింది. మరి ఇందిరాగాంధీ పెట్టింది. ఇందిరాగాంధీ ఏ పార్టీ అండి? ఏ పార్టీ? ఆమె భారతీయ జనతా పార్టీయా? ఓకే అండి, కంటిన్యూస్ గా కొన్ని సంవత్సరాలు కంటిన్యూస్ గా ఒకటే పార్టీ ప్రజలను ఎప్పుడైతే పాలిస్తుందో అందులో వ్యతిరేకత రావటం అనేది సర్వసాధారణం. ఎందుకంటే కొన్ని వ్యతిరేకత ఎప్పుడైతే కంటిన్యూగా ఒకటే పార్టీ ప్రజలను పాలిస్తూ ఉందో దాంట్లో వ్యతిరేకత అనేది వస్తుంది. ఎందుకంటే అందరికీ అన్ని పార్టీలు అందరికి అనుకూలంగా అందరికి సమన్యాయం చేయకపోవచ్చు, వ్యతిరేకత రావచ్చు. ఇప్పుడు వ్యతిరేకత గురించి మాట్లాడుకున్నాము అంటే అది తారాస్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు రాష్ట్రపతి పాలన ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వ్యతిరేకత అనేది బీజేపీకి కూడా లేకపోలేదు కదా. వ్యతిరేకత బీజేపీకి లేదా? ఎమర్జెన్సీకి నేను సపోర్ట్ చేయడం లేదు, ఎమర్జెన్సీకి సపోర్ట్ చేయడం లేదు. పరిస్థితులు అలా వచ్చాయి. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, మీకు చేత కాకుండా రిజైన్ చేయాలి కానీ ఎమర్జెన్సీ పెడతారా మేడం? వ్యతిరేకత జరుగుతుంది ఎమర్జెన్సీ పెడతారా? ఏంది జోకా? ఓకే, అందుకోసమే కదండి ప్రభుత్వం మారింది కదా. అప్పుడు పరిస్థితులు చేయి దాటిపోయాయి అని చెప్పేసి ప్రభుత్వాలు మారాయి, అప్పుడు పరిస్థితులు చేజారిపోయాయి కాబట్టి. ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత పెరుగుతే ఎవరైనా ఎమర్జెన్సీ పెడతారా? వ్యతిరేకత పెరిగితే నీకు చేత కాకుండా రిజైన్ చేసి ఇంట్లో పడుకోవాలి. ల్యాండ్ ఆర్డర్, శాంతి భద్రతల సమస్య వస్తే ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక దేశంలో కావచ్చు, మీకు చేత కాలేదు అనుకోండి. ఇప్పుడు బ్రిటన్ లో ఆర్థిక పరిస్థితి డౌన్ అయిపోయింది. అతను ఏం చేశాడు? బోరిస్ జాన్సన్ రిజైన్ చేసి ఇంట్లో పడుకున్నాడు. ఆ తర్వాత ఇంకోళ్ళు వచ్చారు. చేత కాదు అని అన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యం మేడం. చేత కాకుంటే ఇంట్లో పడుకోవాలి,
చాతనైతే దమ్ముంటే ఓకే, అప్పుడు ఆ పరిస్థితులకి ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారంలోకి బీజేపీ కూడా వచ్చింది. కాకపోతే వ్యతిరేకత అంటున్నారు. వ్యతిరేకత ఇప్పుడు అన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్కి ఎంతైతే వ్యతిరేకత ఉందో ఇప్పుడు బీజేపీ కూడా అదే వ్యతిరేకతని చవి చూస్తుంది అనేది ప్రజల నానుడి. మరి వ్యతిరేకత వస్తున్నప్పుడు బీజేపీ తీసుకుంటున్న చర్యలు. అలాగే తెలంగాణ ఎలక్షన్స్ కి సంబంధించి గతంలో కవితకి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్లో హడావుడి చేసిన బీజేపీ ఎలక్షన్స్ తర్వాత, అలాగే మొయినాబాద్ కేసుకు సంబంధించి మొయినాబాద్ కేసుకు తర్వాత కూడా స్తబ్దుగా ఎందుకు మారిపోయింది? ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అలాగే బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా ఒక అవగాహనకు వచ్చి కాంగ్రెస్ని ఓడించడానికే ఈ కార్యక్రమాలు చేస్తుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది మ్యాండేటరీ. బీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ మాత్రం తెలంగాణలో అధికారంలోకి రాకూడదు. దీనికోసమే ఇవన్నీ చేస్తుంది. అర్ధరాత్రి అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్పై కూడా 2 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా ఈ దాడులు ఎందుకు నిదర్శనం? మరి ఎందుకున్నారో నేను చెప్తాను. ఇప్పుడు మీరు అంటే ఐ డోంట్ నో, మీరు కాంగ్రెస్ యొక్క మాట మాట్లాడుతున్నారేమో నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అని అనబోయి ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా ఎలక్షన్స్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి స్పష్టంగా ఇక్కడ కేవలం కాంగ్రెస్ నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూనే సోదాలు జరుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ నాయకులు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు టార్గెట్ కాంగ్రెస్ అవుతుంది. కనిపిస్తున్నాయి అక్కడ కాంగ్రెస్ నేతలు గడ్డం వివేక్ గాని అలాగే నిన్న అల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ గాని, అలాగే మనం చూసుకున్నట్లయితే పొంగులేటి గాని, తుమ్మల నాగేశ్వరరావు గాని, వరుసగా వీళ్ళంతా కూడా కాంగ్రెస్ నాయకులే కదా. వరుసగా జరుగుతున్నాయి. ఒక్కరంటే ఓకే, నిజంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు. బట్ వరుసగా జరిగినప్పుడు ఇవి కేవలం అందరికీ వచ్చే అనుమానాలు. ఇవి ఒక రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత బీజేపీకి ఉంది. చెప్పనిస్తే చెప్తాం. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన ఏ పేర్లలో కూడా వాళ్ళ పేర్ల మీదనో లేకుండా వాళ్ళ ఇంట్లోనో సోదాలు జరిగినట్టు నేనైతే పత్రికల్లో చదవలేదు. వాళ్ళకు సంబంధించిన కంపెనీలలో, వాళ్ళకు సంబంధించిన అనుచరులకు సంబంధించిన కంపెనీలలో సోదాలు జరిగినాయి. అంటే దాని అర్థమైంది, వాళ్ళకు ఈ పార్టీకే ఒక 2 సార్లునో 4 సార్లునో నోటీసులు సర్వ్ చేసి ఉంటారు. అప్పుడైతే భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, అప్పుడైతే ఏ పార్టీకి సంబంధం లేదు. ఒక ఇండివిజువల్ వ్యక్తి, ఆ వ్యక్తి వ్యాపారం చేసుకుంటాడు, వ్యాపారంలో 4 తప్పులు చేసి ఉంటాడు. తప్పులు చేసినప్పుడు నోటీసులు సర్వ్ అవుతాయి. ఎప్పుడైతే ఆ తప్పులు చేసిన డబ్బును క్యాష్ రూపంలో తీసుకెళ్లి ఒక రాజకీయంకో లేకుండా రాజకీయ నాయకునికో లేకుండా ఒక పార్టీకో ఇచ్చినప్పుడు క్యాష్ రూపంలో చేస్తున్నప్పుడు ఏది ఏమైనా సరే బీజేపీ ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడడం లేదు. ఈడీ, ఐటీ, సిబిఐ ఏవైతే ఉన్నాయో స్వతంత్రంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటారు. మాకు అవసరం లేదండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు. అలాగే ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన రామ్మోహన్ గారికి, అలాగే సంధ్యారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇక చూస్తూనే ఉన్నాం కదా, ఎలక్షన్స్ 2 రోజుల సమయంలో దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో ఐటీ, ఈడీ సోదాలు కలకలో రేపుతూ ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ నాయకులనే టార్గెట్గా ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. రాజకీయంగా భయభ్రాంతులకు గురి చేయడానికే ఐటీ, ఈడీలని బీజేపీ వాడుకుంటుంది. గతంలో ఎన్నడూ జరగనట్టుగా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2022 మధ్యలో 3010 సోదాలు నిర్వహిస్తే కేవలం దీంట్లో 25 కేసులు మాత్రమే దాంట్లో శిక్ష పట్టడం జరిగింది. ఇక ఇవన్నీ కూడా ఒకసారి క్యాలిక్యులేషన్ చూసినట్టయితే కక్ష సాధింపు చర్యలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అనే నానుడైతే వినిపిస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ అనాలిసిస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.